Hello, good evening. Welcome to ARS న్యూస్ ఛానల్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్. మూడో వన్డేలో ఆసీస్ చిత్తు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేయగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లోనే ఛేదించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్లో 2-1 సిరీస్తో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విక్టరీ నమోదు చేసుకుంది. ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో అదరగొట్టారు. రోహిత్ శర్మ తన కెరీర్లో 50వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. విరాట్ కోహ్లీ మరో వన్డే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 236 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం భారత్ మరో 11.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైన టీమిండియా బౌలర్లు ఈ మ్యాచ్లో సత్తా చాటారు. ముఖ్యంగా హర్షిత్ రాణా 4 వికెట్లతో ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 46.4 ఓవర్లలోనే 236 పరుగులకి ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. అనంతరం చేజింగ్ దిగిన భారత్ టీం ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ, గిల్ కలిసి తొలి వికెట్కు 10.2 ఓవర్లలో 69 పరుగులు చేశారు. శుభ్మన్ గిల్ 24 పరుగుల వద్ద అవుట్ అవ్వగా తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ నిదానంగా ఆడుతూ సత్తా చాటాడు. తొలి 2 వన్డేల్లో డక్అవుట్ అయిన ఈ రన్ మిషన్ విరాట్ కోహ్లీ మూడో వన్డేలో మాత్రం తన క్లాస్ ఆట ఇన్నింగ్స్తో పాత విరాట్ కోహ్లీని గుర్తు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఆడుతుంటే ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోయారు. విరాట్ కోహ్లీతో కలిసి 2వ వికెట్ అజేయంగా 168 పరుగుల పార్ట్నర్షిప్ని జోడించారు. 2వ వన్డేలో హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చిన హిట్ మ్యాన్ ఈ మ్యాచ్లో శతకాన్ని బాదారు. 105 బంతుల్లో 3 అంకెల స్కోరు మార్కును అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సైతం వన్డేల్లో తన 75వ హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో టీమిండియా చేజింగ్లో సాఫీగా వెళ్ళిపోయింది. రోహిత్ శర్మ, కోహ్లీ దెబ్బకు మిచెల్ మార్ష్, హెజల్వుడ్ లాంటి పేసర్లు సైతం తేలిపోయారు. దీంతో భారత్ 38.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించగలిగింది. మొత్తానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చారు. రోహిత్ శర్మ 121 రన్స్, విరాట్ కోహ్లీ 74 రన్స్తో నాట్అవుట్గా నిలిచారు. ఈ విజయంతో భారత్ మరియు ఆస్ట్రేలియా సిరీస్ 1-2తో ముగిసింది. ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ని కైవసం చేసుకుంది. మరియు 5 మ్యాచ్లతో T20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రసారం కానుంది. తర్వాత ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్తో విరాట్ కోహ్లీ మరియు హిట్ మ్యాన్ ఫామ్లోకి వచ్చిన సందర్భంగా ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోతున్నారు. మరియు రోహిత్ శర్మ సెంచరీ చేయడం, విరాట్ కోహ్లీ 74 పరుగులతో రాణించడంతో చూసిన ప్రేక్షకులు చాలా ఆనందంతో కేరింతలు వేస్తున్నారు. ఈ విజయంతో భారత్ సిరీస్ని కోల్పోయినా చాలా వరకు సంతోషంగానే ఆస్ట్రేలియా టూర్ ముగించుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.